నా పేరు కోటేశ్వరరావు, చింతనెక్కొండ, మండలం పర్తిరి, జిల్లా వరంగల్. నేను కర్రల పందిరి మీద కాకర సాగు చేస్తున్నా. కొంత భాగంలో నేను హ్యావేజ్ వాళ్ళది టక్సన్ అనే ఒక కంపెనీ, వంశీ సీడ్స్ వాళ్ళు నాకు 2 ప్రయోగాత్మకంగా ఇస్తే నేను తెచ్చిపెట్టిన. ఒకటి కూడా బాగా కాసింది, మంచిగా ఉంది, మంచి వెరైటీ. దీన్ని మనం రైతులు ముందు పెట్టుకోవచ్చు. బాగుందంటే ఏ రకంగా బాగుంది మీకు ఇది? అన్ని విధాలుగా నాకైతే కాయ అయితే ఫుల్ షైనింగ్ ఉంది, చాలా బాగా నచ్చింది. ఓకే. ఈ వైరస్లు ఇలాంటివి తట్టుకున్నా? ప్రస్తుతం వైరస్లు నాకు ఎక్కడ అనిపించలేదు, దీని కూడా వైరస్ లేదు. ఒకసారి కాయలు ఎట్లా ఉన్నాయి? కాయలు చాలా బాగున్నాయి, ఇంత బాగుంది, ఇంత మంచి వెరైటీ, చాలా నీట్గా ఉన్నాయి, ఆశాజనకంగా ఉంది, మంచి విత్తనము. మీరు ఎక్కువ పెట్టకుండా 2, 3, 4 ప్యాకెట్లు పెట్టుకొని దీని మీద మీరు అవగాహన చేసుకొని మీకు నచ్చితే మళ్ళీ ఎకరాలు పెట్టుకోవచ్చు. ఇది దిగుబడి ఎలా వస్తుంది? దిగుబడి అంటే నేను పెట్టింది ఇది ఒకటే ప్యాకెట్, ఓవరాల్ గా బాగా వస్తుంది. ఎందుకంటే నేను పెట్టిన 6-7 ప్యాకెట్లలో 15 జాళ్ళల్లో నాకు 30 కవర్లు వస్తున్నాయి. 15 కేజీలు 30 కవర్లు వస్తున్నాయి. 30 కవర్లు వస్తుంది. అది 3-4 డేస్కి ఒకసారి. 3-4 డేస్కి వస్తుంది. రైట్. మరి వేరే రకాలతో పోల్చుకుంటే ఇప్పుడు మీరు కాయ కోసుకున్నప్పుడు షైనింగ్ ఎట్లా ఉంటుంది? చాలా బాగుంది, షైనింగ్ బాగుంది, సరుకు బాగుంది. మిగతా కంపెనీల కన్నా ఇది కొంచెం మంచే, కానీ బెటర్ దెన్. మార్కెట్లో పోగానే కాయ మీకు నిలుస్తుంది, వెంటనే తీసేసుకుంటున్నారు ఆడికెట్లా? ఎమ్మడే మార్కెట్ పోగానే మా సరుకును చూసి మా మంచిగా తీసుకెళ్తాం కాబట్టి మాది తొందర సేల్ అవుతుంది. సీడ్ మంచిది. ఓకే. ఒకసారి రైతు సోదరులు గమనించగలరు. ఇప్పుడు ఈ ఫీల్డ్ ఒకసారి మీకు చూపిస్తాను, ఎలా ఉందో ఒకసారి చూడండి. ఏ చేసినా దానికి ఒక అందం ఉండాలి. నీకు ఎందుకన్నా, నువ్వు ఎందుకు బాధపడతావు? నీ సరుకులో నీ సీల్లో దమ్ముందిరా, నేనే చెప్తున్నా. మనము దీన్ని అతిగా చేయకూడదన్నా. అది రోబోస్టో ఎవరైనా చెప్పిందా అన్న మాకు?